హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నామదేవ్ ఎన్జిఆర్. మనం ఈరోజు మహారాష్ట్రలోని తుల్జాపూర్ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. మనం ఇప్పుడే లాంజానా దగ్గరికి వచ్చేసినాం. లాంజానా అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాం కదా, షార్ట్. ఇక్కడ నుంచే మన ప్రయాణం అన్నది మొదలైంది, ఛత్రపతి శివాజీ స్టాచ్యూతో. అంటే ఇప్పుడు మనం తుల్జాపూర్ వెళ్ళేటప్పుడు మనకు మార్గ మధ్యంలోనే వస్తుంది అనమాట. మీకు చెప్పాను కదా, ఆల్రెడీ మహారాష్ట్రలోనే రెండో అతిపెద్ద విగ్రహం అనమాట ఇది, ఛత్రపతి శివాజీ మహారాజ్ది. చూడండి, ఇదే విగ్రహంతో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. జై శివాజీ, జై భవానీ, ఇదే అన్నమాట. ఇదే అనమాట మన హౌసా మోడ్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే తుల్జాపూర్ వెళ్తాం. ఇక్కడ ఉంది కదా తుల్జాపూర్, ఇదే అనమాట. ఇక్కడ నుంచి తుల్జాపూర్ వెళ్తాం. ఇప్పుడే మా బామ్మడిది వాళ్ళు వచ్చారనమాట, లాతూర్కించి. కృష్ణ ప్లస్ మాధవ్ ఇద్దరు. ఇప్పుడు వాళ్ళు ఆకలి అవుతుందని చెప్పారు. ఇక్కడ ఏమైనా తినేసి వెళ్ళిపోతాం అనమాట. ఈయననే మా చిన్న తమ్ముల కొడుకు మాధవ్ అనమాట. ఈయన కూడా వచ్చిండు. మనం మహారాష్ట్రకి వచ్చినామంటే వడపావు ఉండాల్సిందే కదా, అందుకోసమే మనకి ఇష్టమైన వడపావు తింటున్నాం. వడపావు తిన్న తర్వాత ఆ మిర్చి ఒకటి లాస్ట్లో కొరికితే ఆ ఫీలింగే వేరుంటుంది అబ్బా. అందుకోసం నాకు మా వడపావు అంటే చాలా ఇష్టం. ఇప్పుడే మనం తిన్నాం కదా, తినేసి తుల్జాపూర్కు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే ఇద్దరు బామర్దులు కూడా వస్తారు, అందరం కలిసి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. ఇప్పుడే మన పార్కింగ్ దగ్గరికి వచ్చినాం అనమాట. ఇక్కడ 50 రూపీస్ తీసుకుంటారు ఈచ్ వన్ కార్కు. ఇదే మన కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఎవరు వచ్చినా ఇక్కడనే పెట్టాలన్నమాట. ఇదే అనమాట మనం కార్ ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఇది మొత్తం మన ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ మొత్తం పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ 50 రూపీస్ తీసుకుంటారు. ఇది పార్కింగ్ యార్డ్ అనమాట. కార్ పార్కింగ్ చేసినాం కదా, ఇప్పుడు పదండి మనం అమ్మవారి దర్శనానికి వెళ్దాము. ఇక్కడ భవానీ కామ తోటలు ఉంది కదా, అక్కడ నుంచి వెళ్తేనే మనం పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. ఈ గణపతి టెంపుల్కు ఎదురుగా. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తారు కదా, ఇక్కడ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు వస్తారంట, అందుకోసమే ఇవన్నీ కడుతుర్రు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నదే అమ్మవారి యొక్క మెయిన్ ద్వారం అన్నమాట. ఈ ద్వారం గుండానే మనం లోపలికన్నది ఎంట్రీ అవుతాం. ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ లోపల నుంచి మనం లోపలికి అన్నది వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఈ పక్కన ఏదైతే బిల్డింగ్ అనిపిస్తుందో ఆ బిల్డింగ్ పక్కనే మనకు ఇక్కడ ఫుల్ రష్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు ఇక్కడ కంపల్సరీ మనకు పాస్ అన్నది ఇస్తారనమాట, ఎంట్రీ పాస్. ఆ ఎంట్రీ పాస్ అన్నది కంపల్సరీ తీసుకుపోవాలి. అది తీసుకొని వెళ్తేనే మనకు దర్శనం అన్నది జరుగుతుంది అనమాట. ఆ పాస్ కోసం మనం కంపల్సరీ ఆధార్ కార్డ్ కానీ లేదంటే మన ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. రే నా రే నా ఆ రే దే నా.
ఇది కనిపించేదే మనం స్నానాలు చేసేదన్నమాట. మనం తెలుగులో గుండం అంటాం కదా, ఇది మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపల రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇదే కనిపించేది గుండం అనమాట. ఇక్కడ అందరూ భక్తులందరూ స్నానాలు ఆచరిస్తారు. స్నానాలు ఇక్కడనే చేస్తారనమాట. ఇవి చూడ్డానికి కొంచెం వాటర్ కొంచెం ఖరాబ్ ఉన్నాయి కదా. యాక్చువల్లీ మన ఎర్లీ మార్నింగ్ అన్నీ వాటర్ అనేది చాలా క్లీన్గా ఉంటాయి. కానీ ఇక భక్తులు స్నానాలు చేసిన తర్వాత దాంట్లోనే మన ఆ కుంకుమ అవి ఇడుస్తుంటారు కదా, అందువల్లే అది కొంచెం ఖరాబ్గా అనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ కనిపించేదే గోముఖ్ తీర్థం అనమాట. గోముఖ్ తీర్థం అంటే ఇక్కడ మన నంది నోట్లో నుంచి వాటర్ అనేవి పడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి భక్తులందరూ ఒక లైన్లో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వర్క్ అనేది రెనోవేషన్ నడుస్తుంది. ఇక్కడ నంది నోట్ల నుంచి వాటర్ పడితే ఈ వాటర్ని కాశీలో ఉన్న గంగాజలంతో పోలుస్తారు. ఈ వాటర్ అనేది కంపల్సరీ ఇక్కడ నుంచి వచ్చే భక్తులందరూ కూడా తలపైన తల్లుకున్న తర్వాతే ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది రెనోవేషన్ నడుస్తుంది వర్క్ అన్నది, అందుకోసమే ఇక్కడ ఎవరు కూడా భక్తులు లేరు. లేదంటే ఇక్కడ నుంచి చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు కనిపించేది మనకి ఇక్కడ దత్త మందిరం అన్నమాట. ఇప్పుడు కనిపించేదే మనకు విఘ్నేశ్వర టెంపుల్, గణపతి టెంపుల్ అనమాట. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఫస్ట్ మనం ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత మనం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తాం. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. గణపతిని దర్శనం చేసుకోగానే ఇది మనం లోపలికి వెళ్ళే ద్వారం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మనం టెంపుల్ దగ్గరికి అన్నది ఎంట్రీ అవుతాం. మనం లోపలికి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్ళగానే ఇక్కడ ధర్మ దర్శనానికి దారి అనమాట. మన తెలుగు స్టేట్ నుంచి చాలా మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు. అందుకోసం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇక్కడ ధర్మ దర్శనం దారి కూడా రాసింది ఉంది. పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇదే మన క్యూ లైన్ అనమాట, ఫ్రీ దర్శనంది.
ఇప్పుడు రష్ అన్నది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అన్నది భక్తులు లేరు. నార్మల్గా అయితే ఇదంతా నిండిపోయి ఉంటుంది నార్మల్ టైంలో మనకు. ఇక్కడ నుంచి అనమాట మనము దర్శనం చేసుకోవడానికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ నుంచి మొత్తం తిరుగుతూ మనం అక్కడ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తాం అనమాట. మన అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే దారి అనమాట ఇది. మన అమ్మవారి దర్శనం అయిపోగానే మనకు వెనకాల సైడ్ రాగానే అమ్మవారి వెనకాల సైడ్ మనకు ఖండోబది ప్లస్ ఇప్పుడు ఇక్కడ కనిపించేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఖండోబ టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, దత్తాత్రేయుని టెంపుల్ అన్నది ఇక్కడ లైన్గా ఉంటాయి. మనకు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వెనకాల సైడ్ అనమాట. ఇక్కడ రాయి పైన కనుక మనం చేతులు పెడితే రైట్ సైడ్ తిరిగితే ఆ వరకు జరుగుతుందని, లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆ వరకు జరగదని ఇక్కడ యొక్క భక్తుల యొక్క విశ్వాసం అనమాట. మనం చేతులు పెట్టగానే మనదైతే రైట్ సైడ్ అన్నది అయితే తిరగడం జరిగింది. ఇప్పుడే మన అమ్మవారిని దర్శనం చేసుకొని మనం ఇప్పుడే బయటికి వచ్చినాం. అమ్మవారిని లోపల తీయడానికి కెమెరా అలవ్ లేదనమాట. ఇదిగోండి అమ్మవారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అమ్మవారిని మీరు ఒకసారి దర్శనం చేసుకోండి. ఇక్కడ అమ్మవారు మనకు ఎప్పుడు కూడా కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ అయితే మనకు అమ్మవారు అయితే కదలదు, కానీ మనకు అట్లా భ్రమ ఉంటుంది అనమాట. అమ్మవారిని చూస్తున్నంతసేపు అమ్మవారు కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. తుల్జాభవాని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పటికిక్కడికి వస్తుండనమాట. వచ్చినప్పుడే మన తుల్జామాత ఆయనకు ఒక ఖడ్గాన్ని కూడా బహుకరిస్తుంది. ఆ బహుకరించిన కత్తితోనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది ఎన్నో యుద్ధాలు చేసి అన్నిట్లో గెలుపొందుతాడనమాట. భజలే राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले. ఈ టెంపుల్లో తిరుగుతున్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ కట్టడం చూస్తుంటే అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇది. ఎందుకంటే ఇది మనం టెంపుల్లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. అదేదో మనం చాలా పురాతనమైన కట్టడాల దగ్గర పోయి తిరిగితే ఎట్లా అనిపిస్తుందో ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम.
ఇదే మన అమ్మవారి యొక్క మెయిన్ గర్భగుడి. ఆ కింద కవర్లు కప్పి మీ అందరికి కనిపించలేదని పైకి వచ్చి మరీ ఈ వీడియో అన్నది షూట్ చేస్తున్నా. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా నాపై ఉంచుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని, ఆ తుల్యాభవాని మాత యొక్క ఆశీర్వాదాలు నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నా. ఇంతటితో మన తుల్యాపురం యాత్ర అన్నది దిగ్విజయంగా పూర్తి అవ్వడం జరిగింది.